ఎంతమందికి దేవుని వాక్యం పైన నమ్మకం ఉంది? మీరందరూ దేవుని మాట అంటే నమ్ముతారా? చాలా సంతోషం. నమ్మకమైన వారికి దేవుడు మేలు చేస్తాడు. ఎవరు చేస్తారు మేలు? నమ్మకమైన వారికే. మన యేసయ్య ఏమేమి మాట చెప్పుకున్నాడు? గుర్తున్నాయా? కొన్ని మాటలు చెప్తాను, మీకు గుర్తుందండి. ఏమని చెప్పాడు? నువ్వు ఆశపడితే నీకు తృప్తిని ఇస్తానన్నాడు. అంటే మనం ఆశపడాలి, అంతే కదా? ఒక్క వచ్చిన అంటే ప్రయాసపడి భారం మోస్తున్నావు కదా, నా దగ్గరకు వస్తే నీకు అంటే నీకు అది తెలుసు. నీకు భారం వచ్చినప్పుడు ప్రయాసపడకుండా వేసే కాడికి వచ్చి ఆయన మీద భారం వేసేసి హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటాం కదా. అంటే నమ్మకం. మాటలు కాదవి, మన మాటలు కాదవి, దేవుడు మాటలు అవి. దేవుడు మాటలు ఎలాంటివి తెలుసా? ఆకాశము కలుగంటే కలిగింది. ఆకాశం చూడు, భూమి కలుగంటే కలిగింది. సూర్యచంద్రుడు నక్షత్రములు కలగజేశాడు, సముద్రములు కలగజేశాడు నోటి మాటతో. అర్థమవుతుందా? దేవుడు మాటతో. ఆ మాట అంత జీవం కలిగింది. ఆ మాట నువ్వు నమ్మితే, ఆ మాట మీద నీకు నమ్మకం ఉంటే అప్పుడు జరుగుతుంది. నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును అన్నాడు. బైబిల్ మొత్తానికి ఒకే హెడ్లైన్, నువ్వు నమ్మితే నీకు జరుగుతుంది. నమ్మినట్టు యాక్షన్ చేస్తే అది జరుగుతుంది. అర్థమవుతుందా? యాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం అన్నాం. ఆ తల్లి చెప్పింది, సమస్త భారం మోస్తున్న జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు. కాబట్టి మనకి ఏదైనా భారం కలిగినప్పుడు మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నా కాడకు రండి నేను విశ్రాంతి ఇస్తామన్నాడు. ఆడ పోయేసి మనం విశ్రాంతి తీసుకుందాం అనేసి ఆ బిడ్డ పుట్టినరోజైనా ఇంట్లో, వాళ్ళకి పెళ్లి రోజైనా ఇంట్లో పాస్టర్ని పిలిపించుకోరు. అక్కడికి దేవాలయం భార్య భర్త బిడ్డలు తీసుకుని ఆటో పెట్టుకుని వస్తారు. దేవునికి పండు స్వీట్ తీసుకొని వస్తారు. ఏమంటే ఈరోజు మా పెళ్లి రోజు, కుటుంబంలో ప్రార్థన, దేవాలయానికి వచ్చి అడుగు పెట్టి వెళ్ళాలని. ఇక్కడికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్తారు. అంటే ఆమె భక్తిలో నడుస్తుంది. ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా ప్రభువు మీద వేస్తే మనకి సహాయం చేస్తాడు. నమ్మకం ఒక వాక్యం ఎన్నో ఉంది, అన్నింటి వాడుకుంటుంది. దాంట్లో ఒకటి చెప్పింది మనకి. ఓకేనా? మీకేదో నమ్మకం ఉందా? అవును. ఆయన ఏమనుకుంటాడంటే, ఈ లోకంలో మానవుడు శ్రమ, బాధ, హింస, వ్యాధి, మరణం ఇవన్నిటినీ సాధించాలంటే సాధించలేకపోతున్నాడు. ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. వ్యాధి వచ్చేస్తే ఒకప్పుడు టిక్టిక్ నడుస్తలేదు, కానీ ఇప్పుడు వ్యాధి వచ్చేసి, షుగర్ వచ్చేసి అడుగు పెట్టలేకపోతున్నాను. ఒకప్పుడు బలి నడిచేదాన్ని నేను, ఇప్పుడు ఎందుకో మోకాళ్ళ నొప్పులు, ఆరు నొప్పులు అని చెప్తారు కదా చాలామంది. వయసు పెరిగే కొద్దికి, ముదిరే కొద్దికి, ఒంట్లో ఉండే శక్తి అంతా పోయే కొద్దికి అప్పుడు మనం నడవలేము కనుక ఈ లోకంలో వ్యాధి మనల్ని కూర్చోబెట్టేసిన, సమస్య మనల్ని కూర్చోబెట్టేసిన, బాధ మనల్ని కూర్చోబెట్టేస్తుంది. కానీ దేవుని ఆత్మ మన మీద ఉంటే మనం కూర్చోబెట్టదు. మనం కూర్చోబెట్టదు. అది ఎంత వ్యాధి అయినా కూడా సరే ఆ ఆత్మ మనం నడిపిస్తుంది. అది ఎంత బాధ అయినా సరే ఆ ఆత్మ మనం నడిపిస్తుంది. అది ఎంత అప్పులున్నా సరే, అర్థమవుతుంది నాన్న? అది ఏదైనా సరే, వ్యాధి ఉన్నా సరే, ఏదున్నా సరే మనల్ని ఆ ఆత్మ, అది క్రైస్తవులకే తెలుసు, అన్ని జనాంగానికి తెలియదు. దేవుని ఎరగని వారికి ఈ విషయం తెలియదు. మానవుడి జీవితం ప్రయాణం చాలా కష్టమైనది. అందులో వెళ్ళాలంటే ఏదైనా శక్తి ఉంటేనే, ఈ వయసు మీద పడే కొద్దిగా ఆత్మ మనకుంటే ఈ లోకంలో మనం ప్రయాణం చేయొచ్చు. వ్యాధి, బాధ, సమస్య ఉన్నప్పుడు ఏదో డాక్టర్ కాడికి వెళ్ళి, అమ్మ నాన్న కాడికి వెళ్ళి అప్పు తీర్చుకొని వ్యాధి వస్తే డాక్టర్ కాడికి వెళ్ళి బాగా చేసుకుంటాం. కానీ కంటికి కనపడిన అపవాద శక్తులు ఉన్నాయి లోకంలో, దెయ్యపు శక్తులు ఉన్నాయి లోకంలో, అంధకార శక్తులు ఉన్నాయి, చేతపడి శక్తులు ఉన్నాయి. వీటి నుంచి విడుదల పొందాలంటే కుదరదు. దానికి ఆత్మశక్తి కావాలి. ఆ ఆత్మ మన మీద ఉంటే వాటిని మనం ఈజీగా జయించవచ్చు.
కాబట్టి దేవుడు చెప్పాడు, నా ఆత్మ నీకు ఇస్తా అడిగితే అని. అది నమ్మకం అంట అతనికి. ఏమని? ఆత్మ నాకు ఇస్తాడని నమ్మకం. అయితే ఇంకేదైనా వారికి నమ్మకం ఉందా? ఈ యొక్క చెప్తుంది, హృదయం శుద్ధంగా ఉంటే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు అని చెప్పాడు ఆయన. కాబట్టి నేను దేవుని చూడాలంటే నా హృదయము శుద్ధంగా పెట్టుకోవాలి అని చెప్తుంది. నిజమే, హృదయం శుద్ధంగా ఉండాలంటే మన వల్ల కాదు. ఈ లోకంలో ఉండేరు, మనం ఉండాలన్నా పక్కన వాళ్ళు ఉండేరు. కాబట్టి దాన్ని ఉండే విధంగా ట్రై చేయాలి. ట్రై చేసాం కంటే ఇక్కడ ఉండాలి, మేము చూసాం కనుక ఇక్కడ ఉండాలి. మేము అర్థమవుతుందా? చూస్తే నువ్వు వాడు ఉండవు, నువ్వు దేవుడు చూస్తే వాడు ఉండవు, ఎక్కేస్తావు స్టేజ్ నువ్వు. అది గుర్తు మనకి. దేవుడు చూస్తే నువ్వు ఇక్కడ కూర్చోవు, నువ్వు నన్ను ఎట్ట కూర్చోలేకపోయినా నా వల్ల కాలేదు. అర్థమవుతుందా? దేవుడు చూస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఓకే, ఇంకేమైనా వాక్యం మీకు గుర్తుందని? ఆయన చెప్తుంది, యేసయ్య చెప్పాడు, నువ్వు నమ్మితే సమస్తం సాధ్యం. సమస్తం అంటే ఏమైనా ఈ లోకములో నీకు జరగంది ఏది ఉండదు, నీకు కాంది ఏది. ఒక 2 జరిగేది 2 జరగకుంటుండేది, ప్రార్థన చేస్తే 4 నిమిషాలు జరిగేది 4 ప్రార్థనగా జవాబు రాకుండేది. అలా ఉండదు నీ జీవితంలో. నువ్వు ఏమి చేసినా జరుగుతుంది. నమ్మితే నమ్మదమ్మా అంటే వాక్యాలు చెప్తాను. ఇంకా నమ్మకాలు ఇంకా 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 ఎన్ని వాక్యాలు? భూలోకాన్ని సృష్టించడం అంటే భూమికి వేస్తున్నావా అని, ఒక దేశానికి కాదు, 2 దేశాలకు కాదు, లోకానికి అంటే ప్రపంచానికి అసలు అది అంటే ఎంత టెండర్ చూసావా? ఈ లోకాన్ని మనం సంపాదించుకోవాలంటే సాత్వికంగా ఉండాలి. అలా ఉంటే లోకాన్ని సంపాదించుకోవచ్చు. అంటే సాత్వికం అంటే ఏం తెలుసా? వీడు మనం పొడిచేస్తాడని తెలిసినా, అర్థమవుతుందా? వీళ్ళు మన డబ్బులు ఎత్తుకుంటారని తెలిసినా వాళ్ళతో ప్రేమగా ఉండాలి. అదే సాత్వికం. మెంగండి ఒకటిగా అదే సాత్వికం అంటే. ఉండగలమా? ఏ చెంప పగల కొడతాడని తెలిసి కూడా అని ఇవ్వగలగాలి. అదే సాత్వికం. నాకెందుకు చేశాడు పని? నేనెవరు? నేను రక్త సంబంధం కదా, నన్ను గుర్తుపెట్టగలరా నువ్వా? నేనెవరు నీకు తెలియదురా, నాకెంత పని చేసావే అని అడగదు. హల్లెలూయా. అర్థమవుతుందా? సాత్వికం. అంత ఓర్పు ఉంటే భూలోకం అంతా నీదే. ఆ అమ్మని కొట్టినా, ఆ అమ్మని కారుసిన, ఆ అమ్మని లాక్కున్నా, ఆ తల్లి అది ఆ ఒక సాత్వికం నిజంగా అంటే ఎందుకు నాకు ఇష్టం. అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక్కొక్కరు ఇంకే వాక్యం ఉందా? అది చాలా కష్టం. సాత్వికం ఉండాలంటే ఈ చేస్తానంటే ఉంటామా? కర్ర అంటాం కదా కదా. అసలు మన హస్బెండ్ ఒక దెబ్బ కొట్టగలిగే ఏం చేస్తామా? అది చేస్తాం ముందుగానే, వచ్చాడు కదా. చూసాము మనం ఈ లోకాలు సార్ అసలు కట్టుకున్న భర్తని, కట్టుకున్న భార్యని, బిడ్డని మనం స్వాతంత్రించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాము. ఏముంటుంది? ఏం పెళ్ళ వచ్చి లేకపోతే అన్నీ వినకున్నాను, కానీ నా కళ్ళలో నేను భక్తులను పోయి మన ఒక క్షణం కూడా తెలియదు. నా మొక్కం ఎందుకు ఆ మొక్కం చూస్తూనే ఉండాలనిపిస్తుంది అని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. దాని మొక్కం చూస్తే ఎందుకు నాకు నీళ్ళు కూడా తగ్గుతుంది ఆయన వాళ్ళు చాలా మంది ఉండాలి ఉంటుంది. ఆయన బలము చేత, నా బలము కాదు, నా శక్తి కాదు, టానిక్లో హార్లిక్స్ తింటే కాదు, దేవుడు బలముతో నేను నడుస్తున్నాను. నిజమే, నువ్వు నమ్మితే నా బలంతో నేను నడిపిస్తా. మన బలంతో నడిచేది వేరు, కృంగిపోతాం. కానీ దేవుడు బలంతో అయితే ఇప్పటికీ కృంగం కదా. ఎందుకంటే సృష్టి ముదులుకొని దేవుణ్ణి ఎంతమంది దూషిస్తున్నారు, ఎంతమంది అవమానపరుస్తున్నారు, ఎంతమంది నిందిస్తున్నారు. దేవుడు, ఆ దేవుడు కళ్ళు లేవా? ఆ దేవుడు ఎంత వయసు నుండి చంపేశాడే, వాడికి ఎంత ద్రోహం చేశాడే. అయ్యో ఆ తల్లికి బిడ్డ చచ్చిపోయింది, భర్త చచ్చిపోయి ఆ తల్లి గోడో అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యో ఇది కాలు పోయింది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అని మనం అంటాం కదా, దేవుడు అంటుంటారుగా, చెప్తుంటాం కదా మనం. అయినా దేవుడు ఆది నుంచి కూడా ఎంత సార్. అదే ఒక్క మాట, ఉప్పు కూర ఎందుకు తగ్గించావే అంటే మన వాళ్ళే ఏం చేస్తాం మనం? ఒక్క మాట పక్కన ఎవరులంటే కూడా అత్త ఏమే నిన్న ఉప్పు లేదు, మొన్న ఉప్పు లేదు, ఈరోజు ఉప్పు ఎక్కడ తిరిగి మనసు లేదు అనుకో, ఏమనిపిస్తుంది? చూడండి. కానీ దేవుడు ఎంత గొప్పడు తెలుసా? మనిషి కాదు దేవుడు. మనిషి అయితే నేను చెప్పిల్లా
మళ్ళీ చేసావు చెప్పిల్లా మళ్ళీ చేసావు అడుక్కు మాట్లాడతా చెప్పేసలా చెప్పిల్లా మనిషి బుద్ధి ఒకసారి చెప్పావు ఈ మనిషి చేయలేడు ఇది స్వభావం ఇంతే చెయ్యి మనం అనకూడదు. అది దేవుడి స్వభావం. ఏ రోజు తెలుసుకుంటుందో ఇది పెంటని ఆ రోజు బాగుపడుతుంది. అది దేవుడి స్వభావం. అడగడు. ఒకసారి నిన్ను భూమి మీద వేసిన తర్వాత వాడు ఎందుకు అంత ద్రోహిగా ఉంటే బతుకుతాడు భూమి మీద, వాడు ఎందుకు అంత పాపిష్టి పనులు చేస్తున్నాడు, సుఖంగా బడి మీద తిరుగుతున్నాడు, భోజనం చేస్తున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఈ పాపాత్ముడు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాడు అని చాలామందికి అనుమానమే కదా. కానీ దేవుడు మనిషి కాదు. వాడు చేసే ప్రతి పనికి ప్రతిరోజు నడకడానికి మనిషి కాదు ఆయన. దేవుడు వాడికి రాసి ఇచ్చి పంపించాడు ఎంత సంవత్సరాలు నీకు అనేసి. ఈ లోపు వాడు పెంట పిసుక్కున్నాడు కూడా దేవుడు. పూర్ణంగా పండి ఆయన ఇచ్చిన డేట్ అయినప్పుడు అప్పుడు వచ్చి దేవుడు టచ్ చేస్తాడు. భయంకరంగా ఉంటుంది దేవుడు టచ్ చేస్తే. ఎన్నిసార్లు చెప్పినా వినన వాడు హఠాత్తుగా మరణిస్తాడు. వాడు మరణించినప్పుడు కనీసం వాడికి హెల్ప్ చేసి బతికిస్తామని వాడు పక్కన ఉండలేదు. హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నా కూడా సరే జరగనే జరగదు. అర్థమవుతుందండి. మరియు యెహోవానైన నేను వారిని చదవని వాళ్ళు వద్దు రాసండి. యెహోవానైన నేను వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినమును వారికి చూచినగా. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నేను మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను. నీకు తెలుసా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా పవిత్రత రాదు. ఏ నీళ్ళల్లో మునిగినా ఎక్కడికి పోయినా పవిత్రత రాదు. దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నేను మిమ్మల్ని పవిత్రపరచువాడను నేనని. నీకును నాకును మధ్య చూచినగా. చూచిన అంటే ఏందమ్మా? చూచిన అంటే డాక్టర్ని చూస్తాం. డాక్టర్ని ఎలా గుర్తుపడతాం? వాళ్ళకి ఒక సూచన ఉంటుంది. ఏంటి? ఏం గుర్తుపడతాం? సటస్కోప్ పైన వేసుకుని ఉంటాడు ఆయన డాక్టర్. అదే ఆయనకు సూచన. పోలీసుని ఎలాగా గుర్తుపడతాం? ఒక సూచన. యూనిఫామ్. పెళ్లి కూతురిని ఎలా సూచన పడతాం? పెళ్లి కూతురిని ఎలా గుర్తుపడతాం? అవన్నీ పెట్టుకున్నాను బాసికం పెడితే పెళ్లి కూతురు అంటాం కదా. ఈ రోజుల్లో ప్రతిరోజు ముస్తాబోతులు అన్నీ అలంకరించుకున్నాను. ఎవరిని పెళ్లి కూతురు గుర్తుపడతాం. కానీ పెళ్లి కూతురు అంటే బాసికం పెడతాం కదా నాన్న. చూచినంటారు. మిమ్మల్ని పవిత్రపరచుటకు నీ దేవుడైన నేను మీకు మధ్య విశ్రాంతిని పెట్టున్నాను. విశ్రాంతి అంటే ఏంటి? ఆదివారం అని చెప్పండి. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఈ ఆదివారము ఆ 7 రోజుల్లో ఈ ఆదివారాన్ని ఎందుకు పెట్టారు తెలుసా? ఈ ఆదివారం అంతా మీరు బ్రతికిన పాపిష్టి జీవితాలు, పాపిష్టి ప్రయాణాలు, పాపిష్టి ఆలోచనలు పడి పాపులు అయిపోయారు కనుక విశ్రాంతి దినం అప్పుడు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని పవిత్రపరచడానికి నేను ఇక్కడ రమ్మని. నువ్వు పవిత్రుడివే. నువ్వు ఉదయం ప్రాణం చేసుకుంటున్నావు, సాయంత్రం ప్రాణం చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు. నువ్వు ఉన్న ఏరియాలో నీ ఇంట్లోకి వచ్చిన పోయినోళ్ళు, నీ బంధువులు అపవిత్రులు. వాళ్ళు వచ్చి పోవడం వల్ల వాళ్ళ ఇంటి మీద శాపాలు పాపాలు నీ ఇంట్లోకి తగులుకొని నీకు లేనిపోయిన రోగాలు ఉన్నాయి. నీకేం డౌట్ తెలుసా? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, నాకెందుకు ఈ రోగం అంటున్నాను. నువ్వు తెచ్చుకుంది కాదు. ఆ పక్కని పోవడానికి ఆదివారం ఏర్పాటు చేసింది నేను. దాన్ని మీరు శుద్ధపరచుకుంటే మీకు ఆ రోగాలు, ఆ బాధలు అవన్నీ ఉండవు. మరి 2 వారాలు రాకపోతే ఏమవుతుంది? మనకి 2 వారాలు చర్చికి రాలా ఏమవుతుంది? 3 వారాలు రాలా ఏమవుతుంది? 4 వారాలు రాలా ఏమవుతుంది? ఎంత గొప్ప ఉంటుందో వాళ్ళ మీద ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప ఉంటుందో వాళ్ళ మీద ఆలోచించండి. ఎంత పాపిష్టి జీవితం ఒకసారి ఆలోచించండి. పాపుల దగ్గరికి దేవుడు వస్తాడా? అప్పుడు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా వినడు, నువ్వు వాక్యం చదువుకున్నా వినడు. ఈ మురికి మీద, ఈ గొప్ప మీద, ఈ వ్యాధి మీద, ఈ శ్రమ మీద నేను ఇంట్లోనే మగ్గి మన బైబిల్ చదువుతాం, మన ప్రార్థన కూడా చేస్తుంటాం. మళ్ళీ దేవుని పెట్టివే కొన్ని పనులు బట్టి ఆదిగా రాలేకపోతాం.
ఎంత భయం లేదా, ఎంత భయం లేదు దేవుని వాక్యం మీద నీకు. ఒక టీచర్ చూసినా పిల్లలు భయపడతారు, ఒక పోలీసు చూసినా పెద్దవారు భయపడతారు. దొంగలు కాకపోయినా పోలీసులు ఎదురు చేస్తే ఎందుకు వచ్చేసారు, ఏంది ఫస్ట్ వస్తుంది కదా, పక్కింటికి పోవాలా, టక్కన మీ ఇంట్లో పోలీసులు వచ్చాడు, ఏమనిపిస్తుంది, మా ఇంటి పోలీసులు ఎందుకు వచ్చాడు, ఇంట్లోకి వచ్చారు ఎందుకు, ఏమైంది, మా ఆయన ఏం చేశాడు, వచ్చేస్తుంది డౌట్ వచ్చేస్తారావా, అమ్మ సారీ మా పక్కింట్లో పోదు మీ ఇంట్లోకి వచ్చాను అనుకుంటావా లేదా, అంటే చూస్తే భయపడతావా లేదా. నిజంగా దేవుని భయం నీకు ఉంటే, నీకు రోగం బాగొట్టుకోవాలనుకుంటే, రాబోయే దినాల్లో ఉగ్రత బాగొట్టుకోవాలనుకుంటే, నీ బిడ్డలు బాగుండాలనుకుంటే, నీ ఆస్తి బాగుండాలనుకుంటే, నీ యావదాస్తి బాగుండాలనుకుంటే, అసలు నువ్వు మరణించేటప్పుడు సుఖంగా మరణించాలనుకుంటే నీకు భయం ఉంటుందా ఉండదా. 70 మంది సైతాను అబద్ధ హస్తాల్లో ఇరుక్కుపోవడం చూడు, ఎంతమంది ఒక్కొక్క దగ్గర ఈడ్స్ వేసేవారు. ఒకరికి మీటింగ్ అనేది పెట్టేసింది ఆ పాపిస్ట్ జీవితంలో, ఒకరికి బస్ స్టాండ్ కాడికి ఒకటి పెట్టేసింది, ఈదల మీద ఒకటి పెట్టేసింది, ఒక్కొక్కరిని హాస్పిటల్లో ఒకరిని పెట్టేసింది, బ్యాంక్ ఇక్కడ ఒకరిని పెట్టేసింది, రకరకాలుగా పెట్టేసింది. పిండేస్తున్నాం వాళ్ళు. మేమేం చేయలేం, కష్టం ప్రాణం చేసింది కానీ ఏం దొరకలే. ఎడ దొరుకుతుంది, మీ ఇంటి నన్నెద్ద మురికి పెట్టుకొని ఉంటే, దేవుని మాటగా భయపడుకుంటుంటే దేవుడు ఎట్లా వస్తాడు నీకు. ఏసయ్యా వాళ్ళకి అయ్యా అని నేను అన్నాను, నాకు తెలుసులే నాయన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అది కాదయ్యా ఏదో అడిగానయ్యా క్షమించయ్యా మురికి. ఆ తర్వాత ఏం చేస్తుంది వీళ్ళ ఈ పాస్టర్ ప్రాణం చేసింది బాగా, పాస్టర్ ప్రాణం బాగా అది ఊరింటికి ఒక వేరే పాస్టర్ వచ్చాడు, ఆయన చేయి పెట్టేసాడంట, అట్లా జరుగుతుందంట. అడగపోయాడు అయ్యా అదేమంటే కొద్ది అప్పులు ఉన్నాయా, ఆయన చేయగలుగుతాడు బాగా గమనించా. ఏసయ్య అంటాడు, అప్పుడు ఏడున్నాడు ఈ ఏసీ అడగొస్తాడు, ఏడున్నాడు ఆడొస్తాడు. అప్పుడు చూస్తాడనమాట ఏసయ్య ఏదో పిలుస్తున్నాడు ఈ పాస్టరు, ఎవరు కొత్త మనిషి వాడు చూద్దామని చూస్తే బ్రహ్మయ్య వీడా, నాకేంటి తెలియదు, ఏం చెప్పమంటానైనా ప్రభు ఇతను సహాయం చేయి ప్రభు, 1,00,000 రూపాయలు కావాలన్నా. ఇతను అక్కడ చర్చిలోనే క్రమం లేదు, నియమం లేదు, నిష్ట లేదు, పవిత్రత లేదు, అక్కడే నేను ఇవ్వలేదు. ఇక్కడ పాస్టర్లు 100 మంది పెట్టుకోరు, నేను ఈ 2 ఇయ్యరు. నడిచేవాడు అయితే అక్కడ బాగుపడుడా ఉంటావు లేదా, తిరుగు, చాలామంది తిరుగుతున్నారు. అక్కడ చచ్చిపోతే ఎంత వస్తుందంట, ఆ దేవుడు నా వేస్తే నెల్లూరు పోతే అక్కడ ఉంటుంది చర్చి పట్టుకుని సాగు, చర్చిలో ఏముండదు దేవుడు, నీ హృదయం శుద్ధం ఉంటే నీ హృదయంలోకి వస్తాడు దేవుడు. అర్థమవుతుంది ప్రియులారా, దేవుని కనుదృష్టి ఉంటుంది ఇక్కడ, చేరిన వారిని చూస్తాడు. ఎక్కడికి పోయినా దేవుడు తప్పించుకోను, ఉన్న దగ్గర శుద్ధం కాపురం చేసుకుంటే పిల్ల పాపతో సుఖంగా ఉంటాం. హల్లెలూయా. చివరికి మరణించేటప్పుడు కాబట్టి చాలామంది కూడా ఈ విధంగా వెతుకులాట అయిపోయింది. ఎందుకు వెతుకులాట అయిపోయిందంటే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, ఇచ్చిన నియమం ప్రకారంగా జీవించకపోవడం వలన ఈ దీవింపబడక ఇంకొక దగ్గర పోతే దీవింపడడం, ఇంకొక దగ్గర చెడిపోయింది బతికే. నువ్వు ఎక్కడికి పోయినా ఎవరు బాగుపరుస్తారు నీకు, ఏమండి బాగుపరచు, లాస్ట్కి మరణమే. ఆ అడియాసుల్లోనే, ఆ బాధల్లోనే, ఆ సమస్యలోనే నేను ఉన్నట్టు చెప్తున్నాను. మీకు ఏమైనా దాస్తున్నానా, నేను మీరేమైనా అనుకుంటారో అనుకోను. నేను ఉన్నది కొంతమంది మాప్ చేసి చెప్తారు, ఎందుకులే అలా చెప్తే రారని. అర్థమవుతుందా, మీరు వచ్చినా రాకపోయినా నాకు ఆదాయమే లేదు, నన్ను ఏమైనా పర్లేదు మీ వాళ్ళు తీసుకుంటాడా. నా పరిశుద్ధత, నా ప్రార్థన, నా జీవితాన్ని బట్టి నాకు పర్లేదు. మీ వల్ల ఏమీ రాదు నాకు, నా వల్ల ఏదైనా కొద్దిగా వచ్చాడు పెట్టినాడు దేవుడు. ఎలా అయినా మిమ్మల్ని కర్రెత్తుకొని బాగోనండి చెప్పతానే ఉంటాం. మీకు ఉపయోగం నేను బ్రతికుండట. ప్రియులారా, రేపు నీ మరణం చిందరవందర కాకూడదు. కడుబండ కన్నం తిని చక్కగా స్నానం చేసుకుని మడులు కట్టుకోవాలి, దేవుడి దండం పెట్టుకోవాలి, మంచంలో పడుకోవాలి, నేరు కళ్ళు తీస్తే పర్వాలేదు. నేను కూడా చెప్పరా, చెప్పబడతాను పోరగదు మీరందరూ, అందుకే చెప్పరు మీరు, నాకు అర్థమైంది.
ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా ఎందుకు మునిగిపోతుందమ్మా, ఎత్తుకోండి పడిపోయిందమ్మా, ఎందుకు పడిపోయింది, ఎందుకు హాస్పిటల్ ఎందుకు పరిగెత్తు, ఈ మార్గ మధ్యలో ఆటో రాలేదు, ఆటో ఇంకా రాలేదా, ఈ మధ్య తిరగలాడుతున్నది, ఏం చేసిందబ్బా, ఆటో వచ్చే లేకే సగం కనపడుతుంది, ఆటో ఎత్తేసుకుని వాడు గుంటలు గింటలు ఎత్తుకుని హాస్పిటల్ వస్తే డాక్టర్ ఉన్నాడు అక్కడ, డాక్టర్ పై నుంచి కిందకి రావాలా, ఆయన కిందకి వచ్చేలేకే ఈడ్చకపోతున్నది. అర్థమవుతుందా మ్యాట్ ఎట్లా జరుగుతుంది? దేవుడు చేసేది ఎన్ని డాక్టర్ కిందకి వచ్చేలేకే నేను లాక్కుపోయి డాక్టర్ గారు వస్తారు, ఆయన వచ్చి దానికి అర్ధ గంట పడుతుంది, ఆయన లాక్కున్నది గుంతుకున్నది జంగు కాచుకున్నది, డాక్టర్ వచ్చారు చేయి పట్టుకొని చూసాడు, అర్ధ గంట తర్వాత లాభం లేదు మీరు తిరుపతి తీసుకెళ్ళమంటాడు. ఇప్పుడు ఈ నుంచి తిరుపతి తీసుకు ఎంత టైం పడుతుంది, ఈ నుంచి తిరుపతి తీసుకుపోయి ఆడబోయలేకే అప్పుడు వాళ్ళు పడి చూస్తారు, అది పెడతాం ఇది పెడతాం ఇది పెడతా ఉంటారు. అక్కడికి నాకు ఏమైంది, ఎందుకు అయింది, ఎలా అయింది అని నీ నోట్లో నువ్వు చెప్పలో డాక్టర్కి, వాడికి ఏం తెలుస్తుంది, నీకు ఏ స్కానింగ్ తీయాలా, ఏ ఎక్స్రే తీయాలా, ఏ సూది వేయాలి, వాడికి ఏం తెలుస్తుంది, వాడికి నచ్చిన సూది వేస్తాడు, నచ్చినట్టు నీకు ట్రీట్మెంట్ వేస్తాడు, బతికితే బతుకు సత్తే సావు. లాస్ట్ ఇక్కడ 3 రోజులు చూస్తాడు, వారం దాకా అవుతుంది, కొరకొర పోతుంది, ఏం సూది వేసినాడు, ఏం వేసినాడు, నీకు ఎక్కిపోయింది దిక్కుపోయింది అయిపోయింది. లాస్ట్ డాక్టర్ గారు చెప్తారు ఏం లాభం లేదు, చెప్తారు 2 రోజుల తర్వాత చెప్తారు, 3 రోజుల తర్వాత చెప్తారు. మీకు అర్థమవుతుందా? మన మరణం హ్యాపీగా తిని హ్యాపీగా పడుకోలేసల్లా, దీని మరణం పుట్టుక కాదు, ఎలాగైనా పుడతావు నువ్వు చచ్చిపోయేటప్పుడే. ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమైనది, ప్రారంభం కాదు ముగింపు శ్రేష్టంగా ఉండాలి. కుళ్ళిపోకూడదు, సీకిపోకూడదు, గొప్ప కొట్టకూడదు. ఎవరు లేక ఇంట్లో కొనుక్కోండి, ఉందిలో అనుకొని ఇంట్లో చచ్చిపోయి ఎవరు తెలుసుకోక ఇంట్లో గొప్ప కొనుక్కోయి. అర్థమవుతుందా? 3వ రోజు వాసన వచ్చి ఏది వాసన వస్తుంది కనపడదని ఇంట్లో చూస్తే తిరుగులు బట్టి ఎక్కలేక కర్రలతోనూ ఐదుతోనే నెట్టి గోదావరిలో పెట్టుకొని పోయి పారేసే శవంగా మా మారకూడదు. ఎలా ఉందనుకుంటున్నాం మరణాలు? ఎన్నో లారీ వెయ్యి కొట్టేసి ఎముకలు మిగలకుండా తిత్తినీయం అయిపోకూడదు. సంతోషంగా ఆత్మీయులంతా వచ్చి ఆనందంగా దేవునికి పాటలు పాడి దేవుడిని ఆరాధించి నేను సాగరం పాల దేవుడి దగ్గరికి. అర్థమవుతుందా? భయం ఉందా? భయం ఉందా? భయం ఉందా? దేవుడి మీద భయం ఉందా?